నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నారగోని భద్రయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు మాజీ సర్పంచ్ కూడా పనిచేసినారు. మీ గ్రామానికి మీరు ఎలాంటి సేవలు అందించారు సార్ ఓ సర్పంచ్గా ఉన్న కాలంలో? మా గ్రామంలో ఎనలేని సేవ చేసిన సార్. ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి పౌరునికి ప్రతి కుటుంబానికి ఏ రకంగా అవసరం ఉందో ఆ అవసరం గ్రహించి వాళ్ళ ఇంటికి పోయే సేవ చేసినాం. పార్టీలకు అతీతంగా పనిచేసినాం. అందుకనే ఈ రోజుల గ్రామంలో ఎక్కడ నువ్వు ఏ వ్యక్తిని అడిగినా కూడా మాజీ సర్పంచ్ అయిన నారగోని భద్రయ్య అంటే వాళ్ళే చెప్తారు. మీరు వ్యక్తిగతంగా పోయి అడగండి. అడిగితే ఆ రకంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాం. పార్టీ కోసం త్యాగం చేసినాం, పార్టీ కోసం పని చేసినాం. 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఎంత ఒత్తిడి చేసి పార్టీ మారమని ఫిరాయింపులు చేయమని అడిగినా కూడా ఏనాటికి లొంగకుండా పార్టీ కోసం అది మా మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం మా గ్రామంలో ఎంతో ఉంది. అందులో ఆయనను దృష్టిలో పెట్టుకొని నేను పార్టీకి మారకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఎన్ని కేసుల పాలైనా గ్రామ ప్రజలు ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు చేసి గ్రామంలో కేసులు పెట్టారు. ఆయన కోసం కేసుల కోసం ఉత్తి కేసులు ఇవాళ గ్రామంలో ఉన్న ఆనాడున్న సర్పంచ్ ఒక కేసీఆర్ లాగా ప్రవర్తించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అదే ప్రపంచం ఏర్పడ్డది సార్. వాస్తవానికి ప్రజలు గ్రహించి మంచి ఏందో చెడు ఏందో చేసుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కూడా అదే ప్రపంచంతో ఇవాళ కాంగ్రెస్ రావడానికి మంచి అవకాశం పొందింది. సార్, మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఆ టైంలో మీరు సర్పంచ్గా ఉన్నా కూడా మీ అంటే గవర్నమెంట్ అధికారంలో లేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్లే. ప్రతిపక్షం అయినా కూడా మీరు గవర్నమెంట్ తోటి అంటే పోరాడి ఎట్లాంటి నిధులు తీసుకొచ్చారు? ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించారు సార్? అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారం అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండే అతని ఫండ్స్ కానీ దేవేంద్ర గారి ఫండ్స్ కానీ ఎమ్మెల్సీ ఉండే, ఎంపీగా ఉండే దేవేంద్ర గౌడ్, ఆయన ద్వారా కానీ మాకు రామలక్ష్మణ్ అని కేసీఆర్ సలహా కింద ఉండే అతని ద్వారా కానీ కొన్ని సీసీ రోడ్లు, కొన్ని రోడ్లు ఆ రకంగా అందరి సహకారాలు తీసుకొని గ్రామ డెవలప్మెంట్కు చాలా వీళ్ళంతా నాకు సహకరించారు. దాంతోపాటు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి కరెంటు విషయంలో ట్రాన్స్ఫర్ ప్రతి చోట వేయించండు. రైతులు కాదనకుండా సబ్ స్టేషన్లో కూడా ఒక 33కి కావాలంటే అప్పటికప్పుడు ఇక్కడ ఆర్లగడ్డ కూడా ఉండే, ఇంకొకటి ఎక్స్ట్రా కావాలంటే నేను ఫోన్ చేసి చెప్పడం వల్ల ఒక వారం 10 రోజులు సెట్ చేయించండి. ఏ రకమైన స్పందన అంటే ఒక ఫోన్ చేస్తే బిజీలో ఉన్నా కూడా తర్వాత చూసి ఏంద్ర ఫోన్ చేసినావు ఏమైందని అడిగి ఫోన్ చేసి పని చేసి మరి పని అయిపోయిన తర్వాత పని అయిపోయిందా అని చెప్పేంత వ్యక్తి. మా గ్రామంలో దాదాపు 1150 ఓట్లు ఉంటాయి. దాదాపు 100 మనిషిని గుర్తుపట్టి పేరుతో వేయగలుగుతాడు. అంత నాలెడ్జ్, అంత జ్ఞాపశక్తి ఉంటుంది, అంత రకంగా పని చేయగలుగుతాడు. సార్, గతంలో మిమ్మల్ని పార్టీ మారవాలని అధికార పక్షం మీపై ఒత్తిడి తెచ్చిందంట. మీరు అయినా కూడా తలొగ్గకుండా మీ పార్టీని కాపాడడంతో పాటు కార్యకర్తలకు మీరు ఎలా అండదండగా ఉన్నారు సార్? ప్రతి విషయంలో అండదండ ఉన్నాం. చెప్పినాం కదా ఏ రకంగా అండదండ అంటే ప్రజెంట్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ వ్యక్తులని టార్చర్ చేసి నువ్వు నా మనిషివి కాదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు నా మనసు ఎంతో ఇదైపోయింది సార్ వాస్తవానికి. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అన్నప్పుడు గ్రామ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అలా చేయకపోతే గ్రామ ప్రజలు చూశారు. ఎందుకంటే అంతకుముందు ఉన్న సర్పంచ్ ఏ రకంగా పరిపాలన చేసిండు, ఇప్పుడు ఏ రకంగా పరిస్థితి ఉంది, అదే పరిస్థితి అంతటి జరిగిందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా అదే మూమెంట్ ఉంది. స్టేషన్ పోతే ఒక మంచి న్యాయం ఉన్న కేసు తీసుకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి చెప్తే అది ఏదైనా సరే అతని పని చేసి పెట్టేటోళ్ళు ఆ రకంగా ఏర్పడ్డా సార్. ఎందుకంటే ఆ రకంగా కేసులు కూడా మేము మా గ్రామం నుంచి అనేక కేసులు పోతే ఆ ఒత్తిళ్ళు తట్టుకొని దానికి ఉండి ఏదేమైనట్టుగా మనది వస్తుంది. మన ప్రజల కోసం కష్టపడితే ప్రజలు ఎట్లా పెద్ద గుర్తిస్తారనే నమ్మకంతో పార్టీ మారకుండా పార్టీ కోసం త్యాగం చేసి నిలబడ్డాం సార్. ఇప్పుడు సార్, మీరు ఉత్తమ సర్పంచ్ అవార్డు గెలుచుకున్నారు. నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డు మీకు దక్కింది అంటున్నారు సార్. మీరు ఈ గ్రామానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఈ గ్రామానికి అందించారు? స్వచ్ఛ భారత్ ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన. మీరు ఎక్కడ పోయినా ఎంక్వైరీ నేనున్న ప్రేయర్లో స్వచ్ఛ భారత్ కింద 10 ఇంటికి 0 అకౌంట్స్ నేను వేయించాను. టెంట్ వేయించి ప్రతి ఒక్క దండోర కొట్టించి ప్రతి ఒక్క 0 అకౌంట్స్, జీవన జ్యోతి, జీవన బీమా అనే ప్రధానమంత్రి స్కీమ్స్ టోటల్ అమలు చేసినాం. సీసీ రోడ్లు కంటిన్యూ అయ్యాలని ఏం చేసినాయి. అంతకుముందు మా ప్రేయడు అంతకుముందు సంకుధన లక్ష్మి ఉండే మాజీ సర్పంచ్, ఆమె కొంత డెవలప్ చేసి మిగిలిపోయినే ఉన్న దాన్ని బట్టి మనం కూడా టోటల్ క్లియర్ చేసి నేను దిగిపోయేటప్పటికి మా గ్రామంలో
కనీసం 100 మీటర్లు లాంగ్ దూరం డిస్టెన్స్ వేద్దామన్నా సీసీ రోడ్ లేదు. 100 మీటర్లు డైరెక్ట్ ఒకే పీస్ వేద్దామంటే కూడా సీసీ రోడ్లు ఏమైనా బిట్ పీసులే ఉన్నాయి తప్పితే, చెలకలకు పోయి మెయిన్ రోడ్ పోయే సీసీ రోడ్లు ఉన్నాయి తప్పితే గ్రామం లింకు సీసీ రోడ్లు ఎక్కడ లేవు. సార్ మీరు అంటే నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు దక్కడం అంటే అది అరుదు సార్. ప్రధానమంత్రి చేతుల మీద అందుకోవడం అంటే అది కొంచెం ఆ గ్రామానికి మీరు ఎనలేని సేవలు అందించాలి. మీరు ఆ అవార్డు అందుకున్నారు, మీరు ఎలాంటి తృప్తినిచ్చింది? చాలా అద్భుతంగా నా గ్రామానికి ఎన్నో చేయగలిగిన చేశాను, ఇంకా చేయవలసి చాలా ఉంది. నా గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా, మామూలు వ్యక్తి పేదో వ్యక్తి వస్తే అతను సహకరించి ఏమైంది, నేను ఏనాడు కూడా సర్పంచ్గా ఏనాడు ఫెయిల్ కాలేదు. ఏ వ్యక్తి వచ్చినా కూడా నేను వాళ్ళను నా ఇంటికి రప్పించుకోవడం కూడా కాదు, నేనే వాళ్ళ ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బాగోగులు ప్రతి క్షుణ్ణంగా కూడా నాకు తెలుసు. అందుకోసమే ప్రతి గ్రామంలో ఒడిసి పట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగా నాకు గ్రామ స్థాయిలో ప్రతి విషయం కూడా నాకు క్షుణ్ణాపాయంగా తెలుసు. కాబట్టి గ్రామంలో నాకు ఎనలేని అభిమానం ఉంది. గ్రామంలో ఎనలేని సేవ కూడా చేసిన, అవుట్ చేస్తా కూడా. ఎందుకంటే గ్రామం కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తగా నేను ఎన్న చేయడానికి కూడా నేను ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నా సార్. సార్ నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు పొందాలంటే ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి సేవలు సదుపాయాలు కల్పిస్తే అవార్డు దక్కే అవకాశం ఉంటుందంటారు? స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సేవ, ఇంకోటి ఏంటంటే క్లీన్ అండ్ ఇంకుడు గుంతలు, బేటీ బచావో బేటీ పడావో అలాంటి స్కూల్ పంపే పిల్లలు స్కూల్లో ఇక్కడ మా చిన్న 5th వరకు పాఠశాల ఉంది. దానికి పిల్లలు మోటివేషన్ చేసి స్కూల్ పంపించే పరిస్థితుల్లో ఆ రోజు అన్ని రకాలుగా ముందుండి నర్సరీగా చెట్లు రోడ్ల మట్టు కూడా వేయడం జరిగింది. అది రకరకాలుగా అన్ని రకాలుగా గ్రామంలో ఏది కావాలనుకున్న ఆ రకంగా నేను సేవలు అందించే స్వచ్ఛ నర్సరీ చెట్లు నాటిపించినాము. అన్ని రకాలుగా గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించి వీధి లైట్లే కానీ అన్ని రకాలుగా అద్భుతంగా సీసీ ఐమాక్స్ లైట్లు కూడా నా కాలంలో వేపేయడం జరిగింది. సార్ సంపూర్ణ బహిరంగ మల విసర్జన కార్యక్రమం అది ఎలా చేపట్టి ఎలా సాధ్యపడింది సార్ మీకు? అది అంటే జన సమీకరణ అప్పుడు ఉన్న ఒక డి గారు ఈ గారు అంతా ఒక సమూహంగా తిరిగినాం, ఇంటింటి తిరిగి ఖచ్చితంగా కట్టుకోవాలనే ఆలోచనతో 100% ఒక 5-6-10 మంది ఒక కట్టుకోలేదు తప్పితే దాదాపు నా ప్రేయర్లో ఉన్న ఇప్పుడు వాళ్ళే ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యి ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ 2018 నుంచి 2023 వరకు ఏ ఒక్క బాత్రూమ్ లాట్రిన్ స్వచ్ఛ భారత్ కట్టింది లేదు. ఏ ఒక్కటి ఎక్స్ట్రా చేసి పింఛన్స్ 11 అర్హులైన అందరికీ పింఛన్లు నేనే ఇప్పించిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పింఛన్ కూడా ఎక్స్ట్రా పింఛన్ వచ్చింది కూడా లేదు. కాకపోతే ఆ రోజు నేను దిగిపోయేటప్పటికి ఒక 20-30 పెండింగ్లు ఉండే. ఆ 20-30 పెండింగ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి తప్ప కొత్తగా వచ్చిన కొత్తగా అభివృద్ధి అయింది అయితే ఎక్కడ అనిపించాలి. సార్ గతంలో మీ గ్రామ పంచాయతీ తిప్పర్తి మండలం ఉండేది, ఇప్పుడు మళ్ళీ నల్గొండ మండలానికి అంటే దగ్గర మీకు నల్గొండ మండలం ఉంది, మీకు కూతవేడు దూరంలో ఉంది. అవును. ఈ గ్రామ పంచాయతీ ఆ మండలంలో కలవడానికి ఎలాంటి కృషి మీరు చేశారు సార్? మా మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకట సార్ సహకారంతో ఈ పని అయింది. ఎందుకంటే మేము తిప్పర్తి పోవాలంటే నకర్కల్ కన్నా పోవాలి, నకర్కల్ని బస్ ఎక్కి తిప్పర్తి పోవాలి, లేదా నల్గొండ పోయి నల్గొండకి వెళ్ళి తిప్పర్తి కన్నా పోవాలి, లేదా బండి బైక్ ఉన్న వాళ్ళు పజ్జూరు ఇండూరు మించి తిప్పర్తి పోవాలి. ఈ రకంగా బండ్లు బైకులు లేని వాళ్ళు ప్రజలు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఇబ్బందుల దృష్టిలో పెట్టి మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది, పోయి రావడానికి ఒక రోజే వేస్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో సార్ చెప్తే నేను పెద్ద సూరారం సర్పంచ్ గారు, రామారావు సర్పంచ్ గారు ముగ్గురం కలిసి ఇది పరిస్థితి మనకి ఇట్లా ఉంది, మనం దీనికి నల్గొండకు 6-10 కిలోమీటర్ల దూరం ఉన్నాం, వాడికి పోవాలంటే 20 కిలోమీటర్ల దూరం అవుతుందనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని సార్ మినిస్టర్గా చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చేయడం జరిగింది. అనుకూలంగా ఉంది. సార్ మరి మీ గ్రామ పంచాయతీ ఈ నల్గొండ మండలంలో కలిసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమము మీ గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమం? 100% సక్సెస్ఫుల్లే ఉంది. కానీ ఒకటి ఏంటంటే నల్గొండ అనేది పెద్ద మండలం అయిపోయింది సార్. నాకు తర్వాత డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే పెద్ద మండలం అయింది, పని జరగడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వాస్తవానికి మినిస్టర్ గారు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులతో వాళ్ళ పని ఒత్తిడి వల్ల కొంచెం పనితో నెగ్లెక్ట్గానే జరుగుతుంది. సార్ ఇక్కడ స్థానిక ప్రజలు మా దృష్టికి ఒక ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు. ఈ నేషనల్ హైవే 365 ఇక్కడి నుంచి పోతున్నది. ఈ రోడ్డు మార్గంలో చాలా ప్రమాదాలకు గురవుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ. ఎక్కడ సూచిక బోర్డులు లేవు, ఎక్కడ కూడా సిగ్నల్స్ సదుపాయం లేదు, ఎక్కడ కూడా జీబ్రా లైన్స్ క్రాసింగ్ లైట్ లేదు. దీనివల్ల ప్రమాదాల బారి ఎంతోమంది ప్రాణాలు దక్కే పరిస్థితి లేదు.
ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఏమైనా ఉందంటారా సార్? 100% సమస్య తెలిస్తే చాలు ఎమ్మటే స్పందించే వ్యక్తి, అలాంటిది ఏం లేదు. మా దృష్టికి మీరు తీసుకొచ్చింది కాబట్టి నేను కంపల్సరీ మినిస్టర్ గారితో ఈరోజు పోయేది ఉంది, చర్చ చేస్తాము. అవసరమైతే డి గారు ఈ గారితో కూడా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి వాస్తవానికి ఎన్నో ఇప్పటికీ రోడ్డు వేసి 2-3 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. వాస్తవానికి ఎంతోమంది చనిపోయారు కూడా. వాస్తవానికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రేకర్స్ కానీ లేకపోతే సూచికలు కానీ అలాంటివి వేయించి దాన్ని తక్షణ అమలుపరిచే బాధ్యత మినిస్టర్ గారితో చెప్పి తీసుకోవడం జరుగుతుంటుంది. సార్, ఈ రోడ్డు విస్తరణలో చాలా మంది ప్రజలు ఇల్లు కోల్పోయారంట. చాలా మంది కూడా వాళ్ళకు ఏదైతే నష్టపరిహారం ఉందో తక్కువ వచ్చింది, మాకు ఇంకా ఆ నష్టపరిహారం మేము ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటే వచ్చిన నష్టపరిహారానికి ఇప్పుడు కట్టుకున్న ఇల్లుకు ఎక్కడ పొందడం లేదు, చాలా ఎక్సెస్ అయిపోయింది ఎక్స్పెండిచర్ అంటున్నారు. మరలా వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం అందే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? 100% ఉన్నాయి. దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి. ఎందుకంటే మనకు కూడా దాని రాలేదు సార్. మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అది ఖచ్చితంగా మినిస్టర్ గారు చేయగలుగుతారు. ఎందుకంటే మినిస్టర్ గారు కూడా అదే శాఖకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి కరెక్ట్గా స్పందించి దానికి సరైన న్యాయం జరుగుద్ది. 100% జరిపిస్తాయి. ఎందుకంటే నేను దగ్గరుండి దాన్ని నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా నాకు ఉంది. ఎందుకంటే అందులో నేను కూడా ఒక భాగస్తున్నాయి. నా ఇంటికి కూడా నా ఇల్లు పోయింది, అన్నీ పోయింది, నాకు కూడా అమౌంట్ రాలేదు. ఇక నాతో పాటు దాదాపు మీ అన్నట్టు తాటికల్లు ఉంది, నకరికల్లు ఉంది, చందనపల్లి పానగల్ దాకా అక్కడోళ్ళు ఉంది. కాకపోతే ఎక్కువ శాతం ఆ చిన్న సూరారు గ్రామంలో ఉంది. ఎందుకంటే ఆ కోస నుంచి ఈ కోస దాకా ఎక్కువ ఇండ్లు కోల్పోయింది మేమే ఉన్నాం. దాదాపు 40-50 మంది మా గ్రామ ప్రజలే ఉండు. అందుకోసం దాన్ని మినిస్టర్ గారికి దృష్టి తీసుకెళ్తే అయ్యే పనే, కానీ తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా చేయించగలుగుతాం. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఎలా అందింది? పథకాలు అయినట్టు పేదలకు నిరుపేదలకు ఎలా అభివృద్ధి? సంక్షేమాలు ఏం అందలేదు సార్. గ్రామంలో అందినా కూడా వాళ్ళు నిర్మోటంగా చెప్పేటోళ్ళు, మాకు టీఆర్ఎస్ కార్యకర్తలకి ఈ సంక్షేమ పథకాలు, మీరు కాంగ్రెస్ వ్యక్తులు, మీకు కాంగ్రెస్ వ్యక్తులకు ఈ అవకాశం చెందవు అనేది. దళిత బంధు ఏదో వచ్చింది, అది వస్తే 5 టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇది మాకు సంబంధించింది ఇదే, ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ఇది బరాబర్ మేము పెట్టుకోవాల్సిందే. ఏ పథకం వచ్చినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వ్యక్తులకే సంబంధించింది, కానీ కాంగ్రెస్ వ్యక్తులకు కాదు, కాంగ్రెస్ వాళ్ళకు కాదు, గ్రామ ప్రజలకు కూడా కాదు అనే నిర్మోటంగా చెప్పడం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి కానీ రైతులకు కానీ ఎలాంటి సంక్షేమం కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? అలాంటివి అంటే ఒక 2 అయితే కనపడుతున్నాయి. అవి కూడా కరెక్ట్ అనేది నా దృష్టిలో కాదు. ఎందుకంటే ప్రజలను అసలు యాక్చువల్ ఏంటంటే అవి చేసిరు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు విద్యా వైద్యం ఎట్లుండే సార్ గతంలో? విద్యా వైద్యం అనేది ఏం లేదు సార్. ఎక్కడ వేసింది అక్కడ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో అంతకంటే దారుణంగానే పడిపోయింది తప్పితే దాన్ని ఎక్కడ ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల కోసం పార్టీ చేసేది, వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించే పార్టీ కాదు. ఇప్పటికీ ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది, మీకు కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత ద్వేషాలు కానీ పార్టీలకు అతీతంగానే పనిచేస్తుంది తప్పితే ఒక పార్టీని ద్వేషించి పనిచేసే పార్టీ ఎక్కడ నాకు అనిపించలేదు. మేము కూడా ఎక్కడ ఆలోచన కూడా రాదు. ఇప్పుడు ఏది పెట్టినా ఏ సంక్షేమం అన్న ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, దాదాపు 30 ఇండ్లు వచ్చినాయి. దాదాపు ఇప్పుడు 30లో 10 మందికి అందరికి దాదాపు నిరుపేదలుగా పెట్టాం. అందులో కూడా అందరిని గ్రామ స్థాయిలో అందరిని కలుపుకొని పెట్టినాం తప్పితే వ్యక్తిగా మా కోసమే పనిచేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకే పెట్టుకోవాలి ఆలోచన ఎప్పుడూ లేదు. అంతకుముందు నేను చేసినప్పుడు కూడా గ్రామం కోసం ఇంటింటికి గ్యాస్ ఇచ్చినాం, సిలిండర్ ప్రతి ఇంటికి ఇచ్చినాం. నేను ఇచ్చిన న్యాయంలో గ్యాస్ లేని సిలిండర్ ఇల్లు లేదు, మరుగుదొడ్డు కట్టని ఇల్లు లేదు, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఇప్పుడు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ టు ఎన్ఎస్ఎస్ వాళ్ళు క్యాంప్ పెడితే 15 రోజులు ఇక్కడనే ఇంటి డోర్ టు డోర్ తిరిగి ఇక్కడనే పెట్టి కలెక్టర్ గారిని కూడా 2-3 ప్రోగ్రాంలకు ఇక్కడనే పిలిపించాను. నేను అనంతమైన సేవ. ఏ కలెక్టర్ కూడా గ్రామాలకు రాడు. నా గ్రామానికి 2-3 సార్లు రప్పించిన. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఏదైనా ప్రోగ్రాం పెట్టాలంటే నార్గోన్ భద్రే సర్పంచ్ గారు మంచిగా సహకరిస్తారు, మంచి సక్సెస్ఫుల్ చేస్తారనే నమ్మకం ప్రతి జిల్లా స్థాయిలో అధికారులకు తెలుసు. ఎందుకంటే ఆ రకంగా జిల్లా స్థాయిలో నేను వాళ్ళతో కలిసి ఉండేటోడిని. గ్రామ డెవలప్మెంట్ కోసం సహకరించి ఉపయోగించుకునేటోళ్ళు. ఏదైనా పథకాలు వచ్చినా కూడా గ్రామానికి తెలియజేసి గ్రామంలో పెట్టాలనే ఆలోచనతో ఉండే. ఆ రకంగా గ్రామంలో కొంచెం అభివృద్ధిలో ముందు తీసుకుపోవడానికి సహకారం జరిగింది. నేను యాక్చువల్గా చెప్పాలంటే జిల్లా స్థాయి అధికారుల సహకారం కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ రోజుల్లో. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీ అమలు అవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సార్? ఇప్పుడు 6 గ్యారెంటీ దప్పలవారు చేసుకుంటూ పోతాను 100%. మన సన్న బియ్యం ఇచ్చారు సార్, అది అద్భుతమైనది. అసలు 6 గ్యారెంటీల్లో చాలా ఉత్తమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలా ప్రతి సామాన్య మానవుడు
ఆ రోజున దొడ్డు బియ్యం ఇస్తే ప్రతిదీ కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉండేది. ఈ రోజు పూటకి వెళ్తుంది, నెలకి వెళ్తుంది సార్. వాస్తవానికి పని చేసినా చేయకపోయినా సన్నం 6 కిలోల బియ్యం. అసలు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని హైలైట్ చేసి దీన్ని అద్భుతమైన చేయవలసిన అవసరం ఉండే కానీ చేయలేకపోయారు. వాస్తవానికి ఇది ఏంటంటే చాలా అద్భుతం. మీరు నమ్మినా నమ్మకపోయినా సన్నబియ్యం అంటే ప్రతి కుటుంబంలో పొదుపుదారికి తినేది సన్నబియ్యం. అవి మనకు ఇంటిలో ఉన్నప్పుడు మనం నిద్రపోవడానికి కూడా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే తిండికి ఉన్నప్పుడు ఏ దేవులాట ఉండవు. అలాంటి సన్నబియ్యం నేను కూడా నిన్నమన్నా 2-3 ఊర్లో ఎంక్వైరీ చేశాను. చేస్తే అద్భుతంగా ఉన్నాయి సార్, తింటున్నాం, ఇయ్యే బియ్యం తింటున్నాం అని స్పష్టంగా చూపిస్తున్నారు. సన్నబియ్యం అంటే సన్నబియ్యంలా ఉన్నది, మంచి రైస్ అవుతుంది, అన్నం కూడా ఫస్ట్ క్లాస్ అవుతుంది. దాని ఎక్కడ కూడా దాని దుర్యోగం పడడానికి వీలు లేకుండా అద్భుతంగా ఉంది. ఇది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కూడా దీని ఆలోచన దీని ప్రజల్లో తీసుకుపోతే ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, రైతులు మా దృష్టికి సంబంధించిన రైతులకు 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అంటే కొంతమందికి కాలేదు అంటున్నారు సార్, వాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటారు? 100% అయినాయి సార్. కాకపోతే కొన్ని చెప్పేది ఏంటంటే కొన్ని ఆధార్ కార్డు లింక్ వల్లనో కొన్ని వేరే వాళ్ళ పాస్పోర్ట్ సమస్యలను, డబల్ కార్డు ఉండడం వలన అలాంటి సమస్య వల్ల కొంతమంది కాకపోయి ఉండొచ్చు. అవి కూడా కాని పక్షాలు ఉంటే అధికారులు ఖచ్చితంగా 100% చేస్తారు. మిగిలిపోయింది అనేది కనపడుతూనే ఉంది. అక్కడ ఈ రకమైన కొన్ని ప్రాబ్లాల వల్ల ఆ ప్రాబ్లాల వాళ్ళు క్లియరెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ దానికి ఒక టైం పెట్టి దాన్ని సెట్ చేసుకొని ఇచ్చే అవకాశాలు 100% ఉంటుంది. మాట తప్పేదేమి ఉండదు సార్. నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రకటించారు సార్ ప్రస్తుత గవర్నమెంట్. అలాగే రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతున్నది. పేదలకు నిరుపేదలకు మీ గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్ళు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది సార్? దాదాపు 100% వస్తాయి సార్. ఎందుకంటే మా గ్రామం పేద గ్రామము. ఎక్కువ 5 ఎకరాలు పైబడిన రైతులు లేరు. సన్నకారు చిన్నకారులు రైతులు, భూస్వాములు లేరు. 10 ఎకరాలు పైబడి ఉన్న వ్యక్తులు ఎవరూ లేరు. దాదాపు నాకు తెలిసిన 5 మంది నుంచి 10 మంది 15 మంది తప్పితే 20 మంది లోపే ఉంటారు. అది కూడా మాకు 20 ఎకరాలు పైబడి ఉన్న వ్యక్తులే లేరు. మాకు చిన్న సురారం రెవెన్యూ చాలా తక్కువ ఉంది. దాదాపు 1400 ఎకరాలు ఏముంటుంది. 1400 ఎకరాలు ప్రతి రైతు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపే ఉంటుంది. 20 ఎకరాలు 10 నుంచి 20 ఎకరాలు ఉన్న ఒక 5-6 మంది తప్పితే ఎక్కువ లేరు. ఎందుకంటే దీన్ని బట్టి దృష్టిలో ఏంటంటే ఎస్సీ వాళ్ళు మా దగ్గర బాగుంటారు. ఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళు నిరుపేదలే. వాళ్ళకి ఎకరాలు వాళ్ళకు 0% ఉంది. వాళ్ళకు కాకపోతే ఒక 5-10 మంది 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వ్యక్తులే ఉండరు. అందుకోసము మా గ్రామంలో దాదాపు అన్ని పథకాలకు అర్హులే. సార్, ఇటీవల అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ అంటే అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేంద్రాన్ని పంపింది. 42% తోటి బీసీలకు రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ సంపూర్ణ న్యాయం దక్కే అవకాశం ఉంటుందా? మీరు కూడా ఒక బీసీ నాయకుడిగా ఏం చెప్తారు సార్? 100% కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే లేట్ అయితే అయి ఉండొచ్చు కానీ మూమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి 100% చేయగలుగుతుంది. ఎందుకంటే దాని ప్రాసెస్ విధానమే కావచ్చు, కొన్ని అవగాహన కొంచెం లోపమే కావచ్చు, ఏదైనా కూడా 100% అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. లేట్ అయినా కూడా అవుద్ది. నిన్న బీసీ ప్రజలు అంటే అక్కడక్కడ మాకు దృష్టికి ప్రజలు తీసుకొని సంవత్సరం మేము దాదాపు 52 నుంచి 56% ఉంటాం. 42% కాదు, 52% ఇవ్వాలి బీసీలకు అంటున్నారు. ఇంకోటి జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగంతో పాటు రాజకీయంగా చట్టసభల్లో కూడా చట్టం చేసే విధంగా ఉండాలని ఆ బిల్లు ఉండాలంటున్నారు, రూపకల్పన జరగాలంటున్నారు. ఓన్లీ ఈ స్థానిక సంస్థలకే కాదు, మీకు ఎక్కడైతే ఇప్పుడు ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయో చట్టం ప్రకారం మా బీసీలకు కూడా ఆ చట్ట సవరణ చేయాలని బీసీ ప్రజలు కోరుతున్నారు సార్. మరి ఇది ఎందుకు ఆ విధంగా చేపట్టలేకపోతున్నారు? బీసీ ఉద్యమాలు అనేది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి సందో గత ఒక 20-30 ఏళ్ళ నుంచి దాదాపు 100 ఏళ్ళ నుంచి కూడా నడుస్తూనే దళితులు అణచివేత, బీసీ అణచివేత, బడుగు వర్గాల అణచివేత జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళలో దీనిలో చైతన్యం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కొంతమంది ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. జరిగి ఒక ఉప్పెనలాగా వచ్చినప్పటికీ మళ్ళీ ఆటోమేటిక్గా అదే మళ్ళీ డౌన్ అయిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ పోయే పరిస్థితిలో అయింది. బీసీ వాళ్ళ ఉద్యమం కాక ఎప్పుడైనా మూమెంట్ అయితే కంపల్సరీ వస్తుంది సార్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే దాని టైం అనేది వచ్చినప్పుడు 100% దాని ఉప్పెనలాగా వచ్చేస్తుంది. దానికి బీసీ నాయకత్వం వహించేది జరుగుద్ది 100%. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీసీ నేను చూశాను ఎన్నో రకాలుగా. అంతకుముందు మా అన్న కూడా విజిఆర్ నారాయణ మంచి బీసీ ఉద్యమ నాయకుడు, మా రాష్ట్ర నాయకులు, పీఆర్పీలో మంచి కీలక పాత్ర పోషించిన వ్యక్తులు. ఆయన ఇప్పుడు నిరంతరం పార్టీ కోసం త్యాగం చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో 2 దిక్కులు ఆయనకు మంచి నేమున్న వ్యక్తులు మనం చూస్తూనే ఉంటాం. ఎన్ని రకాలుగా బీసీ వాళ్ళ కోసం ఉద్యమం పోరాటం చేస్తూనే ఉన్న వ్యక్తి. అందుకోసము బీసీలు ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పుడు కాశీరామ్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, అనేక మంది బీసీల కోసము, దళితుల కోసము, కింది జాతుల కోసం పోరాటం చేసిర్రు. అయినా కూడా వాళ్ళ పోరాటాలు ఎప్పుడు అలసిపోవు.
గుర్తింపు వస్తూనే ఉంటుంది, ఎక్కడో ఒక కాడ మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది. అందుకోసం రానున్న కాలంలో ఖచ్చితంగా బీసీ అనేది మీరు అన్నట్టు 42 నుంచి 50% వచ్చే కాలం ఉంది. ఇప్పుడు మన ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చినట్లయితే దానికి ఒక రూపురేఖలు వచ్చే అవకాశం ఉంది. మనలాగానే మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు కూడా పోరాటం చేసి తీసుకొస్తే మీరు అన్నట్టు 50కి అబోవ్ ఉన్నది. దాదాపు ఇప్పుడు దేశ జనాభాలో చూసుకుంటే 55-60 బిలోలో ఉంటుంది. 50 నుంచి 60 బిలోలో వచ్చేది 100% వీళ్ళే ఉన్నారు. దీన్నే దేశాన్ని రాష్ట్రాన్ని శాసించే అధికారం వీళ్ళ దగ్గరే ఉంది. అయినా కూడా మనలో చైతన్యం లేదు. మనోడు పోటీ చేస్తే మనకు సహకరించే పరిస్థితి లేదు. అందుకోసం దీన్ని తెలివితేటలు తెలవాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అందిస్తుంది సార్ అక్కడ బీసీలకు ఏదైతే అదే ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. ఇదే ఇప్పుడు మన రాష్ట్రం దాదాపు 30 రాష్ట్రాలు బిలో ఉన్నాయి. అందులో మనం కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మనది చైతన్యం అవుతుంది. తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. మన సౌత్ ఇండియన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎట్లకెళ్ళి సౌత్ ఇండియన్ రాజకీయ పరంగా కూడా తెలివితేటలు మెండుగా ఉంటాయి. రాజ్యాధికారిని ఎట్లా తగ్గించుకోవాలి, ప్రజలను ఎట్లా చేయాలనేది ఆలోచనలో ఉన్నది. సార్ ప్రస్తుతం విద్యా వైద్యం ఎట్లా ఉంది సార్ ఇప్పుడు గవర్నమెంట్? విద్యా వైద్యం అంటే వైద్యం పర్వాలేదు సార్, అందరికీ మంచిగా అందుబాటులో ఉంది. విద్య మాత్రం అందరి దాక్షలానే అయింది. పిల్లలంతా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్ వచ్చి గవర్నమెంట్ని ప్రోత్సహించినట్లయితే జాబ్లో గవర్నమెంట్ కావాలి, చదువేమో ప్రైవేట్ కావాలనే పరిస్థితి ఉంది. ఉన్నత అయితే గ్రామ స్థాయిలో మంచి చదువు అందిస్తుంది, మంచి బాగుంది. దాన్ని మనం అందరం దృష్టిలో గ్రామ స్థాయిలో చైతన్యం వస్తే మాత్రం సక్సెస్ఫుల్ అవుతుంది సార్. సార్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఏమో పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఏమో తగ్గిపోతున్నాయి. ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ళలో అంటే పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్లించడానికి టీచర్లపై ఎందుకు అంటే కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ప్రజల్లో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురు వల్ల ఖచ్చితంగా గ్రామ డెవలప్లో భాగస్వాములు కావాలి. ఇప్పుడు మా గ్రామంలో ఉంది, ఏదైనా సంక్షేమ పథకాల లింకులు కావాలంటేనేమో ప్రభుత్వం కావాలి, ఏదన్నా పిల్లలు పంపించాలన్నో ప్రైవేట్ కావాలి. అది కాకుండా ప్రజలు తెలియజేసి ముందు పాఠశాలను కట్టుదిట్టలను పెట్టి పిల్లలు అందులోకి పంపిస్తే నేనున్న సర్పంచ్ టైంలో నేను అదే చేసాను సార్. నేను ఇంటింటి తిరిగి ఖచ్చితంగా చెప్పి ప్రైవేటు పిల్లలు ఇద్దరిని పెట్టి కొంతవరకు మేర్జ చేసినా కూడా తర్వాత ఆటోమేటిక్గా అది నిర్వీర్యం కారిపోయింది. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం అనేది కల్పించాలంటే ఈ ముగ్గురు అవసరమే. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అవసరమే, ఆ జిల్లా స్థాయి అధికారులు అవసరమే, గ్రామ స్థాయి అధికారులు అవసరం. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా కలిసి పనిచేస్తే మాత్రం 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ ఉంటాడు, గ్రామ స్థాయి అధికారులు పరిచయాలు ఉంటాయి, జిల్లా స్థాయి అధికారులు వీళ్ళకు సహకరించినట్లయితే దానితో పాటు ప్రజాప్రతినిధులు మినిస్టర్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న లోకల్ బాడీ అసెంబ్లీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ చేసే పనులకు వాళ్ళంతా సహకరించి సక్సెస్ చేస్తే 100% స్కూల్ అనేది 100% సక్సెస్ అవుతాయి. రానున్న కాలంలో ఇంప్రూవ్మెంట్ కూడా అవుతాయి. ఎందుకంటే ఎవరు చూస్తున్నట్టు వెళ్ళే పరిస్థితిలో ఉన్నది. వెనకటి ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా గట్టి నమ్మకం ఏంటంటే అందులో పోతే మన పిల్లలు చదవలే, వాళ్ళు అందులో వదిలేసిపోతారు, పోతే పిల్లల ఆగమైతే జీవితాలు ఆగమవుతుంది అనేది కొంత ప్రజల్లో ఈ రకమైన ఆలోచన పోగొట్టాలంటే మనం కఠిన నిర్ణయాలు తీసుకొని మనం కొంతవరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే 100కు 100% దాంట్లో నేను దృష్టి పెట్టి నేను కొంతవరకు సాధించిన, వాస్తవానికి చేసిన నా కాలంలో చేసిన దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్. నేను ఉన్నప్పుడు 50 నుంచి 60-70 మంది స్కూల్లో పిల్లలు ఉండేటోళ్ళు. నిరంతరం ఇయర్ 2000 జూను 6-7 తారీఖులలో బడిబాట అనే ప్రోగ్రాంలో మంచిగా తిరిగి సక్సెస్ఫుల్ చేసినాం సార్. ఇప్పటికి కూడా ఇప్పుడు గురుకులాలు, హాస్టల్స్, అద్దె భవనాల్లో చాలా వరకు సమస్యల లేబితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను నియోజకవర్గానికి 2 ఇస్తామంటున్నారు, 2 స్కూళ్ళు ఇస్తామంటున్నారు సార్. వాటి ద్వారానైనా ఇక విద్య మార్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంట? సీఎం మినిస్టర్ గారు చాలా అద్భుతమైన ఉన్నతమైన మంచి మనసు ఉన్న వ్యక్తి. ఎందుకంటే అన్ని చేయాలని కోరికలు అద్భుతంగా ఉన్నాయి, కానీ అక్కడ ఫండ్ లేకుండా అయిపోయింది. అతను ఆ ఫండ్ వల్ల కేసీఆర్ మొత్తం స్వాహా చేసేసిండు. ఇవాళ ఏ పని పోవాలని ఎక్కడ చేయాలన్నా కొంచెం ఇబ్బందికరం. సరే, వాస్తవానికి పథకాలు కానీ ఇవి కానీ చేద్దామనే ఉత్సవంతో మంచిగా ఆలోచన ఉన్నది, యాక్చువల్గా చేద్దామని 100% అనుకునేని వెనక ముందు అయినా కూడా 100% చేయగలుగుతాడు. ఎందుకంటే బడ్జెట్ని బట్టి మూమెంట్ని బట్టి సెట్ చేసుకుంటే వెనక ముందు అయినా చేసుకుంటూ పోతాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. రానున్న కాలంలో కూడా అద్భుతంగా పని చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఇచ్చిండంటే ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉంటాడు సార్. ఆ నాకు నమ్మకం అనిపించింది
సర్పంచ్ కాలాలు ముగిసి దాదాపు 18 నెలల కాలంగా వస్తున్నది. స్పెషల్ ఆఫీసర్ పెట్టారు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో ప్రజలు మాకు తెలియదు, అందుబాటులో ఉండలేరు అంటున్నారు. అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావట్లేదు, గ్రామ సంక్షేమం అభివృద్ధి ఆగిపోయింది అంటున్నారు. సార్ ఎక్కడ జాపోయింది, ఎందుకు ఎలక్షన్లు నిర్వహించలేకపోతున్నారు? ఇదే కదా, కొంచెం ఆర్థిక భారంగా కావచ్చు, కొంత ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఇది వచ్చే నెల ఈ నెల మంత్ ఎండింగ్ ఆగస్టు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది. వాస్తవానికి కొంత స్పెషల్ ఆఫీసర్లు ఎట్లుంటుందంటే మీకు అందరికీ ఎరుకుంది, వాళ్ళు చేసే బిల్లులు రావను ఇప్పుడు సర్పంచ్ ఉంటే ఎట్లుంటుందంటే చేసినా వచ్చినా రాకున్నా ముందు సమస్యను క్లియర్ చేస్తాడు. వీధి లైట్లు పోయింది అనుకో వేయగలుగుతాడు, మురికి కాలువలు ఉందనుకో తీపించగలుగుతాడు. ఆ బిల్లులు చేతికెళ్ళి పెట్టో తర్వాత బిల్లులు ఎంబీ చేసో తర్వాత ఏదో చేసి వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏముందో పోతారు, చూస్తారు, వస్తారు. కొన్ని సమస్యలు వీలైనంత వరకు కొన్ని వరకు క్లియర్ చేయగలుగుతారు. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అట్నే కొనసాగుతున్నాయి. ప్రజలు అంటే ఎంతోమంది తాగుడు బానిసపై కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఆ పక్కన ఉన్న మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణ గౌరవ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కొంచెం నియంత్రణ చేస్తున్నారు. మరి ఇటు పక్క ఉన్న కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ బెల్ట్ షాపుల నియంత్రణ జరిగించే అవకాశం మనకు కనిపిస్తున్నదా? ఇది ఇక ఒక్కరు చేస్తే అయ్యేది కదా సార్. ఇది బెల్ట్ షాపుల వ్యవస్థ అనేది రాష్ట్ర స్థాయికి చేసే మినిస్టర్ కాంచి ఒక ఆర్డర్ జారీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్ అంటే మంచి వ్యక్తి, గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చుచ్చుకొని పోతే చేయగలుగుతాడు. అది ఆ రకంగా ఉన్నది. మా సార్ కూడా 100% చేయగలుగుతాడు. కాకపోతే ఒక్కొక్కరు కాకుండా గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో సేమంగా ఆర్డర్ తెచ్చిండి అన్నీ నిర్వీర్యం చేయమంటే దానివల్ల ఇంకా తొందరగా ఈజీగా అవుతుందేమని నేను అనుకుంటున్నాను. సార్ యువత బాగా చెడు వ్యసనాలకు బానిస అయిపోతారు, డ్రగ్స్కు, మద్యానికి, బెట్టింగ్లకు అంటే అలవాటు పడి వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటున్నారు. అక్కడక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. యువతలో మార్పు రావాలంటే యువతకు ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు? ఏమైనా కొత్త చట్టాలు రావాలంటారా సార్? ఏమన్నా 100%. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇంటి యజమాని ఉచిత పథకాలు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ నా ఒపీనియన్ ఇవన్నీ క్లోజ్ చేసేసి ఒక చదువుకున్న వ్యక్తులకు ఒక సెల్ఫ్ బిజినెస్ పెట్టుకోదలుచుకుంటే అతనికి ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వండి బ్యాంకు ద్వారా, ఇస్తే అతను కట్టుకుంటూ బాధ్యత. అది కూడా ఫ్రీగా ఇవ్వమంటలే, లోన్ ఇవ్వండి, బ్యాంకులు తిప్పేయకుండా ఈతవుతో షూరిటీ లేకుండా ఇవ్వండి. దాని మీద పర్యవేక్షణ జిల్లా స్థాయి అధికారులు పెట్టండి, గ్రామ స్థాయి అధికారులు. ఇప్పుడు చదువుకున్నోడు ఒక టెంట్ హౌస్ పెట్టుకుంటాడో, ఒక సాఫ్ట్వేర్ పెట్టుకుంటాడో, లేకపోతే కార్ నడిపించుకుంటాడో వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకంటే అతను చేయడం వల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినామంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు నాకు తెలిసినంత వరకు అయితే ఏమి ఉపయోగం లేదు. ఇలాంటివి ఇస్తే ఒక గ్రామంలో ఒక యూత్ను కాపాడినట్టంటే ఆ గ్రామం ఆ కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురు బాగుపడతారు. అలాంటివి చేస్తే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించండి, లేకపోతే అతను ఏదన్నా చేసుకుంటే అతను కల్పించండి. కాంట్రాక్ట్ బేస్లు ఉంటే అట్లాంటి ఇప్పిస్తే ఈ చెడు వ్యసనాలకు పోవడానికి చాలా వరకు నిరుపయోగం చేసుకోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే వ్యవసాయ రైతులు ఉండనుకో, నాకు తెలిసినందుకు గుజరాత్లో ఉంది, ఇంటింటికి ఒక బర్రె ఉంటుంది. ఎవరేం లేదు సార్, ఆ ఇల్లు వల్ల ఒక బర్రె 3-4 లీటర్లు ఉదయం ఇస్తుంది, ఉదయం సాయంత్రం 3-4 లీటర్లు ఇస్తుంది. వాళ్ళు తీసుకుపోయి చెట్ల పండు మేపవలసిన అవసరం, ఇంటి ముందర దానగీన వేసి అవి చేస్తే ఖచ్చితంగా ఉదయం 3 సాయంత్రం 3 అంటే దాదాపు ఒక 500-600 ఇన్కమ్. ఆ బర్రె పేడ గీడ అవి వస్తే అదొక ఎక్స్ట్రా ఇన్కమ్, చిలకల పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్పండి. ముందు ఒక గ్రామం దత్తత తీసుకొని ఇంటి ముందర ఖచ్చితంగా బర్రె కనపడాలి. ఆంధ్ర సైడ్ పోతే మీరు పోయిపోవచ్చు, ఆంధ్ర సైడ్ పోతే 10 ఇంటి ముందర ఒక బర్రె ఉంటుంది. మంచిగా లబ్బరు సైకిల్ టైర్తో లబ్బర్ గట్టి గొలుసు గట్టి ఖచ్చితంగా ఒక బర్రె ఉంటుంది. అలాంటి సదుపాయం ఆ పేదోడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఆ 10 ఇంటికి ఒక బర్రెను కల్పించి దాని మీద ఒక పర్యవేక్ష అధికారిని పెట్టి ఫ్రీ ఇచ్చిందనుకుంటే ఆ కుటుంబంలో నిరంతర తలసరి ఆదాయం పెరుగుద్ది. నేను 100% పెరుగుతుంది సార్. దాని సక్సెస్ఫుల్ అయితే నేనున్నప్పుడు కొంతమందికి బర్రెలు స్కీములు ఇప్పించిన, బర్రెలు మోటార్లు నాకు జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఒక ప్రోగ్రామ్ వచ్చి ఉంటే 50% సబ్సిడీలు అందరికీ ఇప్పించినాం. సార్ మీరు అన్నమాట వాస్తవం సార్. వాస్తవం కూడా వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత పాడి పరిశ్రమ కానీ పశుపోషణ తగ్గిపోయింది. వీటిని పెంపొందించాలంటే ప్రభుత్వాలు ఎలాంటి సబ్సిడీ పరికరాలు కానీ, ఎలాంటి సబ్సిడీ, ఇప్పుడు గొర్రెల బర్రెలకు ఎలాంటి సబ్సిడీ రుణాలు అందిస్తే బాగుంటుందని మీరు ఒక సీనియర్ నాయకుడిగా చెప్పొచ్చు కదా సార్? 100% రైతులకు ప్రతిదీ కూడా ఫ్రీగానే ఇవ్వండి సార్. దాంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు యూట్యూబ్ అవి చెడు వ్యసనాలకు పోతున్నారు అని అంటారు కదా, అవి పోకుండా కొన్ని వర్షాలు పడి కొన్ని స్కీమ్ వల్ల ఏమైతే పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోతుర్రు, పురుగుల మంది తాగుతుండ్రు, అలాంటివి తాగుకుంటుంటే కనీసం 50% అయినా సబ్సిడీ కల్పించినట్లయితే ఇప్పుడు మోటార్ ట్రాక్టర్ ఉందనుకో, వ్యవసాయం చేసుకుంటానికి 5 ఎకరాలు మినిమమ్ పెట్టిర్రు,
వాళ్ళు చేసుకోవడానికి బతుకుతారు. ఇంకోటి దున్నుకోవడానికి ఉంటుంది. డ్రిప్ సిస్టమ్ ఉంది కావచ్చు, ఎరువుల సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ సిస్టమ్ కావచ్చు. అలాంటి ఏంటంటే ప్రతిదీ కూడా రైతు ఏది కోరుకుంటే అది 50% సబ్సిడీతో వస్తే కొంతవరకు అతనికి మేలు చేసిన వాళ్ళం అవుతాను. అతను ఇంకో జాగాకు ఇంకో హైదరాబాద్కు ఎటో పట్టణానికి వలసపోకుండా, లేకపోతే గుజరాత్కి వలసపోకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ ఇక్కడనే మనకు పని దొరుకుతుంది, వేరే దగ్గరికి ఎందుకు పోవాలి, హైదరాబాద్ వచ్చేసేదే నేనే మనకు పని సదుపాయాలు కలుగుతున్నాయి అన్న ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది. కాబట్టి కొంతవరకు దాదాపుగా తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఇది చేస్తే 100% రైతులను దాదాపు దేశ జనాభాలో 70%, 68 నుండి 70% ఉంది. దాంట్లో కనుక మనం రైతులను కనుక ఆదుకుంటే దాంట్లో ఇంక్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, దళితులు కూడా వస్తారు. చిన్నసారు, సన్నసారు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. అందుకోసం వీళ్ళని రైతులను కాపాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గ్రామంలో రాష్ట్రం కూడా ముందంజే అవకాశం 100% ఉంటుంది. మీరు ఇచ్చి చూడండి, రాష్ట్రంలో చాలా అద్భుతాలు ఉంటాయి. సార్, నారగోని భద్రయ్య గౌడ్ మండల స్థాయి, జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్నారని తెలుస్తున్నది. ఇంకా నాకు అలాంటి వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసినాము. సారుకు కోమటిరెడ్డి వెంకట సారు మాకు గురువు గారు, మాకు అనుకూలంగా ఏదంటే అది చేసి పెట్టే వ్యక్తి. గ్రామంలో ఏది కావాలంటే అది తక్షణం స్పందిస్తాడు. నేను ఒక మిస్ కాల్ కొట్టినా కూడా ఏంద్ర ఫోన్ చేసినా అనే పరిస్థితిలో ఉన్నది. నాకు ఇక సారు వాళ్ళు దృష్టిలో ఉంటుంది. సారు పిలిచి ఏది చేసినా నేను స్వీకరిస్తాను, సిద్ధంగా ఉన్నా. అట్లా అనేది ఏం లేదు, కానీ అన్నీ అతను తెలుసు. సార్, త్వరలో ఇక్కడ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన చందనపల్లి దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది సార్. దాని ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజలకి. చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరూ కూడా పొగ పీల్చుకోవడం, తర్వాత రోడ్లపడి డస్ట్ రావడం జరుగుతుంది సార్. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నారు మన సార్. అవును, అధికారాలకు వచ్చిన తర్వాత దానికి తొలగించడానికి మనం ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు చందనపిల్లోళ్ళు, శేషమ్మగూడవు, తాందారపిల్లోళ్ళు, ఇక్కడ మన రామారపూలు కూడా చాలాసార్లు కంప్లీట్ చేసిండ్రు. సార్కు దృష్టికి కూడా తీసుకుపోయారు. అది సార్ దృష్టిలో కూడా మొన్న రీసెంట్గా కూడా దాన్ని ఆలోచన చేసారు. దానికి సరి అయిన స్థలము ఇంకోటి ఏదో చూస్తున్నారు. లేకపోతే అది రీసైక్లింగ్గా ఏదో ప్రోగ్రామ్ అదేదో చేసే ఆలోచన కూడా కొంతవరకు ఉన్నట్టు అనిపించింది. దాన్ని ఎటు చేసి కూడా ప్రజలకు మేలు చేసి దాన్ని ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వం, మా మినిస్టర్ కూడా ఆలోచన చేస్తుండు. దాన్ని అతి త్వరలో కూడా సెట్ చేస్తాడు. సముద్రం సుందరీకరణ కూడా త్వరలో ప్రారంభిస్తూ ఉన్నారు సార్. అది కూడా ఒకసారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఇక ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడనే మీరు అన్నట్టు ఉదయ సముద్రం దగ్గరికి వెళ్తుంది. అక్కడ పరిషత్ సోమేశ్వరాల టెంపుల్ కూడా అది పర్యటన కేంద్రం కూడా డెవలప్ చేయడానికి సారు నల్గొండను ఏ రకంగా చేయాలనుకుంటే అంత అద్భుతం కంటే ఎక్కువ చేయగలరు. ఇప్పుడు అందరు మినిస్టర్ల కంటే నల్గొండ మినిస్టర్ అంటే ఒక ప్రత్యేకమైన పేరు. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి కావచ్చు, దానికే కావచ్చు, కానీ ప్రతి గ్రామంలో 100% ఉంటుంది. మా గ్రామంలో ఎలాంటి సమస్యలు కానీ చిన్న ఒక 2-3 రోడ్లు మిగిలిపోయినాయి. తోగబాయిగూడెం పోయే రోడ్ ఒకటి మిగిలిపోయింది, బెల్లపల్లి పోయే రోడ్ మిగిలిపోయింది, ఒకటి పావురాలగూడెం పోయే బీటీ రోడ్ అంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 నెలలు కంప్లీట్ అవుతుంది బీటీ రోడ్డు. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లైపోతున్నారు. వాటి ప్రలోభాలకు ప్రజలు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ఓటర్లకు, ప్రజలకు మీరు ఏం సూచన చేస్తారు మీ గ్రామ ఓటర్లకు? 100% క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే గ్రామ ప్రజలు మంచిని కోరుకుని మంచిగా పైసా తీసుకోకుండా ఓటేసి నిజాయితీ పని చేయగలుగుతాడు. ఏంటంటే పెట్టుబడులు పెట్టి అవి చేసిన తర్వాత మనం ఆ పెట్టుబడుల కోసం ఇబ్బందులు అయ్యి దేశాలు పట్టుకునే పరిస్థితిలో పోతే, వలసలు పోతే పరిస్థితి రాకుండా ఇప్పుడు ఎందుకంటే ప్రజలు కూడా మార్పు రావాలి, చేసే నాయకులకు కూడా మార్పు రావాలి. మనం కూడా ఇప్పుడు ఎట్లా అంటే మన మార్పు అంటే మనం పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అనేది కాకుండా స్వచ్ఛందంగా పెట్టి ఉంటే స్వచ్ఛమైన పరిపాలన అందించవచ్చు. 100% ప్రజల్లో మార్పు వచ్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే ఆలోచనలో ప్రజలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రామానికి మంచి జరుగుద్ది 100% సార్. దాంట్లో అయితే ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అంత చదువుకున్న వ్యక్తులు ఉండరు, నాలెడ్జ్ పర్సన్స్ ఉండరు, ఎక్కడ ఏం చేయాలంటే మీడియా ఉన్నది. ఈ కాలంలో మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ప్రజల్లో మార్పు రావాలి, నాయకులలో కూడా వస్తే 100% మీరు అన్నది కొంత టైం పడుతుంది. ఇప్పుడు అమెరికా సిస్టంలో ఉన్నది, కొన్ని దేశాలలో ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల ప్రపంచం నడుస్తున్నది. కానీ ఇది కొన్ని రోజులు పోతే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనకు అవగాహన వస్తే దాంతో పాటు ఇది పెరిగిపోయి చైతన్యం అనేది పెరుగుద్ది. సార్, రేపు మీరు పోటీ చేస్తే గ్రామ ప్రజల్ని ఏ విధంగా ఓటడుగుతారు? నేను చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు గ్రామంలో మీరు అడిగి ఉండొచ్చు, దాదాపు అక్కడక్కడ తిరిగి ఉండొచ్చు. మాజీ సర్పంచ్ గారు ఏంటి, ఇప్పుడున్న అంతకుముందు చేసిన సర్పంచ్ గారు ఏంటి, ఇప్పుడు చేయబోయే పరిస్థితి ఏందని అని ఉండొచ్చు.
ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన గ్రామ డెవలప్మెంట్ ఏం చేసినో గ్రామ ప్రజలు తెలుసు, నేను ఎవరికారు ఏం చేసుకున్నది గ్రామ ప్రజలు తెలుసు. నేను దాన్ని పట్టుకుని నేను గ్రామంలో ప్రతిదీ కూడా దాదాపు గ్రామంలో ఎనలేని సేవ చేసినాం, అది వాళ్ళ గుర్తింపు చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.